ఇప్పుడు ఈ సెషన్లో మనం వాట్ ఈస్ మాల్వేర్, మాల్వేర్ అంటే ఏంటి, మాల్వేర్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అండ్ వరల్డ్లో ఉన్న మోస్ట్ కామన్ మాల్వేర్స్ గురించి, మాల్వేర్ టైప్స్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా వాట్ ఈస్ మాల్వేర్, అసలు మాల్వేర్ అంటే ఏంటి. సో ఇక్కడ మీరు ఈ మాల్వేర్ అనే పదాన్ని చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాల్వేర్ అంటే ఏంటి. మాల్వేర్ ఈజ్ ఏ మెలీషియస్ సాఫ్ట్వేర్. సో మెలీషియస్ సాఫ్ట్వేర్ అంటే మెలీషియస్లో స్టార్టింగ్ వర్డ్ వచ్చేసి ఎంఏఎల్, సాఫ్ట్వేర్లో లాస్ట్ వర్డ్ వచ్చేసి వేర్, డబ్ల్యూఆర్. సో రెండు కలిపితే మాల్వేర్. సో ఐ హోప్ మీకు మాల్వేర్ అంటే అర్థమైందా అనుకుంటున్నా. సింపుల్గా మాల్వేర్ అంటే ఏం లేదు గైస్, మాల్వేర్ ఈజ్ ఏ మెలీషియస్ సాఫ్ట్వేర్. మెలీషియస్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఆ సాఫ్ట్వేర్ ఏదైనా డివైస్ని కానీ కంప్యూటర్ని కానీ ఇన్ఫెక్ట్ చేస్తే అది మాల్వేర్. సో ఇక్కడ మీకు డెఫినేషన్ చెప్తాను. అది ఎర్లియర్లీ డిస్కస్ మాల్వేర్ ఈజ్ ఏ కంప్యూటర్ కోడ్ ఆర్ సాఫ్ట్వేర్. అదొక పీస్ ఆఫ్ కోడ్ కూడా అవ్వచ్చు మాల్వేర్ అనేది. మాల్వేర్ ఈజ్ ఏ కంప్యూటర్ కోడ్ ఆర్ సాఫ్ట్వేర్ దట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ కంప్యూటర్స్ అండ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్ విచ్ కెన్ ఇన్కన్వీనియంట్, హార్మ్ఫుల్ ఆర్ ఈవెన్ డిస్ట్రక్టివ్. సో చెప్పగా హార్మ్ఫుల్ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ, అంటే ఏదైనా మాల్వేర్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఏదైనా డివైస్ని కానీ దేనైనా హార్మ్ చేస్తే అది మాల్వేర్ అంటారు సింపుల్గా. అంతే గైస్ మాల్వేర్ అంటే. ఇది మాల్వేర్ యొక్క డెఫినేషన్. సో నెక్స్ట్ మాల్వేర్ యొక్క డెఫినేషన్ చూసాక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, ఆల్దో ఒరిజినల్లీ దిస్ ఈస్ హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్ హ్యాడ్ ద క్లియర్ పర్పస్ ఆఫ్ కాజింగ్ డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ డ్యామేజ్. సో ఒక్కొక్క మాల్వేర్ అనేది ఒక్కొక్క డిగ్రీ ఆఫ్ డ్యామేజ్ ఉంటుంది. సో మన హ్యూమన్ బాడీలో ఏ విధంగా అయితే మనకు పారాసైట్ ఇట్లా డిసీజ్ వచ్చినప్పుడు బ్యాక్టీరియా అండ్ వేరే వేరే కణాలు ఉంటాయి కదా, ఒక్కొక్క కణంకి ఒక్కొక్క డిస్ట్రక్టివ్ స్టేజ్ ఎంత ఆ వైరస్ ఎంత బాగా స్ప్రెడ్ అయితే అంత హ్యూమన్ బాడీ వీక్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా స్టేజెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఉంటుంది. ఒక్కొక్క టైప్ ఆఫ్ మాల్వేర్కి ఒక్కొక్క డిస్ట్రక్షన్ ఉంటుంది అంటున్నాడు. సో అవి ఏమేమి టైప్స్ ఏంటో తెలుసుకుందాం. ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తాయి. ఒకటేమో ఫైల్స్ డిలీట్ చేస్తాయి, ఇంకోటి చేస్తాయి. సో అవి ఏందో తెలుసుకుందాం. సో డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ డ్యామేజ్. ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు, డిలీటింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయడం కానీ, డిస్ప్లేయింగ్ అన్నోయింగ్ టెస్టింగ్ విండోస్, టీజింగ్ విండోస్ అంటే ఏదైనా డిఫరెంట్గా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడం కానీ, షోయింగ్ ఆర్ ఫైండింగ్ ఎర్రర్స్ ఇన్ ద ప్రోగ్రామ్స్ etc. Nowadays, it is a presence is deliberate, stealthy, and very often related criminal activities with profit-making purpose. It can live together with the infected people and other devices. So, ఇది నేను ఫర్దర్గా చెప్తాను. ఇక్కడ ప్రాఫిట్ మేకింగ్ పర్పస్ అని ఎందుకు అన్నాడో నేను చెప్తాను. సో ప్రీవియస్లీ కంప్యూటర్ వైరస్, నౌ సచ్ as malware programs, badware, malicious code drive. ఓకే వద్దు, మనం స్టాప్ ఇట్. సో మాల్వేర్ ఇక్కడ మనం టైప్ చేసుకున్నట్టయితే మాల్వేర్ అంటే ఏం చెప్పా, మెలీషియస్ సాఫ్ట్వేర్, మెలీషియస్ ప్రోగ్రామ్. దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్, ఇప్పుడు నేను టైప్స్ చెప్పబోతున్నాను. దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ మెలీషియస్ ప్రోగ్రామ్స్. దే ఆర్ క్లాసిఫైడ్ యూజువల్లీ బేస్డ్ ఆన్ ద వే దే స్ప్రెడ్, ఆల్దో దే ఆర్ ఆల్సో రేటెడ్ బేస్డ్ ఆన్ ద డేంజర్ దే పోజ్. సో మాల్వేర్ అనేది యూజువల్గా ఎలా క్లాసిఫై అయ్యాయి అంటే, అవి ఎలా స్ప్రెడ్ అవుతాయి అనే విధంగా ఒక రకంగా క్లాసిఫై అయ్యాయి. ఇంకో రకంగా ఏంటంటే అది ఎంత డేంజర్, ఎంతవరకు డ్యామేజ్ చేయగలుగుతుందో దాన్ని ఇంకొక వే లాగా కేటగిరీ చేశారు. ఒకటేమో ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అనేది కేటగిరీ చేశారు, ఇంకొకటేమో ఎంతవరకు డ్యామేజ్ పోజ్ చేస్తుంది అనే విధంగా కేటగిరీ చేశారు. సో బిలో ఆర్ దోస్ ద మోస్ట్ కామన్ అండ్ జనరిక్ స్ప్రెడ్డింగ్ మెథడ్స్. సో ఇక్కడ మోస్ట్ కామన్ వైరసెస్ అండ్ వాటి స్ప్రెడ్డింగ్ మెథడ్స్ ఇక్కడ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ మాల్వేర్లో వైరస్ అండ్ వామ్స్. ఇవి ఏంటి, ఇన్ఫెక్టెడ్ మాల్వేర్స్. ఇవి ఏం చేస్తాయంటే ఇన్ఫెక్ట్ అదర్ ఫైల్స్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఇన్ఫెక్ట్ అదర్ ఫైల్స్ అండ్ ప్రోగ్రామ్స్, modify them to create copies themselves on the infected devices. సో వైరసెస్ అనేటి ఏం చేస్తాయంటే అవి కాపీ క్రియేట్ చేస్తాయి, అంటే సేవ్ అదే విధంగా ఇంకోటి అవుతుంది. ఇప్పుడు ఒక్క వైరస్ మన దాంట్లో ఇన్స్టాల్ అయితే ఇంకొక వైరస్ని పుట్టిస్తుంది. అట్లా అవి క్రియేట్స్ కాపీస్ దెమ్సెల్వ్స్. సో వాటినే కాపీస్ చేసే విధంగా కోడ్ చేయబడుతుంది అది. సో నేను ఇందాక ఏం చెప్పా, మాల్వేర్ అంటే ఒక పీస్ ఆఫ్ కోడ్ కానీ మెలీషియస్ సాఫ్ట్వేర్ కానీ అని చెప్పా. సో ఆ పీస్ ఆఫ్ కోడ్లో ఏ విధంగా కోడ్ చేస్తారంటే
మాల్వేర్ డెవలపర్ అనేవాడు సెల్ఫ్ రెప్లికేట్ అయ్యే విధంగా కోడ్ తీస్తాడు. అది చదివే రెప్లికేట్ అవుతుంది, అది చదివే కాపీ అవుతుంది. సో నెక్స్ట్ కెన్ బి ప్రోగ్రామ్ టు పర్ఫార్మ్ అదర్ యాక్షన్. సో ఇది ఇంకొక అదర్ యాక్షన్స్ అంటే చెప్పాగా మాల్వేర్ అంటే ఏం చేస్తుంది, హార్మ్ఫుల్ చేస్తుంది. ఏ విధమైన హార్మ్ఫుల్ చేస్తుంది అంటే సచ్ యాజ్ డిలీటింగ్ ఫైల్స్ ఆర్ డిస్ప్లేయింగ్ అడ్వర్టైజింగ్. సో ఈ విధంగా కోడింగ్ చేస్తే ఏ విధంగా కోడింగ్ చేస్తే ఆ విధంగా ఇస్తుంది. సో ఒక మాల్వేర్ డెవలపర్ ఒక బ్లాక్ హ్యాట్ హ్యాకర్ తీసుకున్నాం ఎగ్జాంపుల్. బ్లాక్ హ్యాట్ హ్యాకర్ ఒక ఫైల్స్ డిలీట్ చేసే విధంగా కోడింగ్ చేస్తే అది ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీ పీసీ కానీ మీ మొబైల్లో కానీ అన్ని ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వైరసెస్ రిక్వైర్ యూజర్ ఇంటరాక్షన్ ఇన్ ఆర్డర్ టు స్ప్రెడ్. సో వైరసెస్ అనేవి డైరెక్ట్గా అవి చదివే మన మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ రావు, పక్కా ఒక యూజర్ ఇంటరాక్షన్ లేనిది రావు. అంటే యూజర్ ఇంటరాక్షన్ అంటే ఇప్పుడు మాల్వేర్ ఒక పీడిఎఫ్లో పెట్టి సెండ్ చేస్తే వాళ్ళు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు అది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయినప్పుడు అప్పుడు స్ప్రెడ్ అవుతుంది. సో దానికి ఒక హోస్ట్ కావాలి, హోస్ట్ అంటే యూజర్ కావాలి క్లిక్ చేయడానికి. సో ఇక్కడ ఏమంటున్నాడు, వైరస్ రిక్వైర్ యూజర్ ఇన్ ఆర్డర్ టు స్ప్రెడ్. సో స్ప్రెడ్ కావాలంటే పక్క ఒక ఇన్స్టాల్ చేసే వ్యక్తి ఉండాలి. వాన్స్ రెప్లికేట్ దెమ్సెల్ఫ్ ఆటోమేటికలీ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ మెషిన్ టు అనదర్ మెషిన్. సో వైరస్కి వామ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వామ్ అనేవి ఏంటంటే సెల్ఫ్ రెప్లికేట్ అవుతాయి ఆటోమేటిక్గా అండ్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ మెషిన్ టు అనదర్ మెషిన్. సో ఇక్కడ వైరస్ అనేది ఇప్పుడు ఈ పీసీలో నాకు ఒక మెయిల్ వచ్చింది, మాల్వేర్ ఒక పీడిఎఫ్లో కంబైన్ చేసి నాకు ఒక బ్లాక్ హ్యాట్ హ్యాకర్ మెయిల్ చేశాడు అనుకోండి. సో నేను క్లిక్ చేస్తే ఓన్లీ ఈ పీసీ మాత్రమే ఇన్ఫెక్ట్ అవుతుంది. అదే వామ్ అయితే అలా కాదు. వామ్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఒక బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అనేవాడు ఒక కంప్యూటర్ని ఇన్ఫెక్ట్ చేస్తే ఆ కంప్యూటర్కి ఇంకొక అంటే ఇప్పుడు ఒక్క వైఫైకి అన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి కదా ఒక పెద్ద ఆర్గనైజేషన్లో. సో ఒకవేళ ఈ కంప్యూటర్ కానీ ఇన్ఫెక్ట్ అయితే పక్క కంప్యూటర్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. అంటే ఆ నెట్వర్క్లో ఎన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉన్నాయో అన్ని కంప్యూటర్స్కి స్ప్రెడ్ అవుతుంది వామ్ అనేది. కానీ వైరస్ అలా కాదు. ఇదే డిఫరెన్స్ బిట్వీన్ వైరస్ అండ్ వామ్. సో నెక్స్ట్ వచ్చేసి ట్రోజాన్స్ ఇవి హిడెన్ మాల్వేర్స్. ఇవి చూడడానికి రియల్ సాఫ్ట్వేర్ లాగా ఉంటాయి. ఎగ్జాంపుల్ లాగా మీకు చెప్పాలి అంటే GTA 5, GTA 3 అని టెలిగ్రామ్లో కానీ మీరు ఏదైనా ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్లో అక్కడ మంచిగా పెడతాడు హ్యాకర్, డిస్ప్లే చేస్తాడు ఏమని GTA 3 ఫ్రీ డౌన్లోడ్, నో లైసెన్స్కి రిక్వైర్డ్ అనుకుంటే ఇట్లా పెడతాడు ఎగ్జాంపుల్గా. సో మీరు ఏం చేస్తారు, ఇన్స్టాల్ చేసుకుంటారు. అది ఇన్స్టాల్ చేసుకుంటే అది ఏమవుతుంది, అందులో ట్రోజాన్ ఉంటుంది. అదే ట్రోజాన్ అంటే చూడడానికి లెజిట్గా ఉంటుంది, లెజిట్ సాఫ్ట్వేర్ లాగా ఉంటుంది, కానీ అది లెజిట్ సాఫ్ట్వేర్ కాదు. దాన్ని ట్రోజాన్ అంటారు. డిస్గైజ్డ్ యాజ్ ఏ బిజిన్ అంటే ఇక్కడ డిస్గైజ్డ్ యాజ్ ఏ ఒరిజినల్ సాఫ్ట్వేర్ లాగా ఉంటుంది. దే ఇన్వైట్ యూజర్ టు రన్ ఇట్. సో మనం చెప్పాక GTA చూసిన వెంటనే మనం పోయి హ్యాకర్ మనని ఇన్వైట్ చేస్తున్నాడు, GTA పెట్టగానే మనం పోయి ఇన్వైట్ అయిపోయి క్లిక్ చేస్తాం, ఇన్స్టాల్ చేసుకుంటాం. క్రియేట్ ఏ గేట్వే ఫర్ అదర్ హార్మ్ఫుల్ ప్రోగ్రామ్స్. సో వేరే హార్మ్ఫుల్ ప్రోగ్రామ్స్ కూడా ఇదే ఒక్కసారి మీ దాంట్లో ఇన్స్టాల్ అవుతాయి. ఆర్ ఏబుల్ టు సెల్ఫ్ రెప్లికేట్. సో ఇవి కూడా సెల్ఫ్ రెప్లికేట్ అవుతాయి అండ్ కెనాట్ స్ప్రెడ్ ఆన్ దేర్ ఓన్. సో అవి డైరెక్ట్ అవి చవే స్ప్రెడ్ కావు. సో ఇక్కడ ఇవేంటి వామ్స్ అనేవి అవి చవే స్ప్రెడ్ అవుతాయి. కానీ వైరస్కి ఒక యూజర్ ఇంటరాక్షన్ కావాలి, వామ్స్కి యూజర్ ఇంటరాక్షన్ అవసరం లేదు. ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి డైరెక్ట్ స్ప్రెడ్ అయిపోతాయి. కానీ ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ట్రోజాన్స్ కూడా ట్రోజాన్స్ కెనాట్ స్ప్రెడ్ దేర్ ఓన్. సో అవి కూడా ఓన్గా స్ప్రెడ్ కావు, వైరస్ లాగా యూజర్ ఇంటరాక్షన్ ఉండాలి దీనికి కూడా సేమ్. సో క్యారీ అవుట్ అన్నోటీస్. సో మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో మన ఇన్ఫర్మేషన్ లాగేసుకోవడం అలాంటివి చేస్తుంది. సో ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఎలా కనిపెట్టాలి మనం అంటే, మన పీసీ కానీ మన మొబైల్ కానీ అనవసరమైన ఏంది బ్యాటరీ యూసేజ్ కానీ అనవసరమైన ర్యామ్ యూసేజ్ కానీ జరిగిందనుకో పక్కా మన పీసీ కానీ మొబైల్ కానీ ట్రోజాన్ మాల్వేర్ ద్వారా ఇన్ఫెక్ట్ అయ్యే అని అర్థం. సో ఇక్కడ ఇదేం చేస్తుంది, కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కంట్రోల్ పోస్ట్ రిమోట్లీ. సో అక్కడ మన ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తుంది. కాంప్రమైజింగ్ ద కాన్ఫిడెన్షియాలిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ద యూజర్స్ ఆర్ హైడెన్ వర్క్. సో ఇదంతా మన డేటా కలెక్ట్ చేస్తుంది సింపుల్గా చెప్పాలి అంటే. ఇది ట్రోజాన్, ఇది వైరస్ అండ్ వామ్స్ అయిపోయింది, ట్రోజన్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్పైవేర్. పేరులోనే ఉంది, స్పై అంటే ఏంటి, స్పై చేస్తుంది. వేర్ అంటే ఏంటి, మెలీషియస్ సాఫ్ట్వేర్లో వేర్. సో ఈ స్పై చేస్తుంది, ఏం చేస్తుంది, డేటా కలెక్టింగ్ మాల్వేర్ కలెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డివైస్ వేర్
వేర్ ఇట్ ఈస్ ఇన్‌స్టాల్డ్ అండ్ రిలేస్ ఇంటు ద పర్సన్ హూ హాస్ ప్లాంటెడ్ ఇట్. సో, ఒక్కసారి ఇది మన మొబైల్‌లోకి గానీ, మన పీసీలోకి గానీ, ఏదైనా ఒక డివైస్‌లోకి ఇన్ఫెక్ట్ అయిపోతే యూజర్ అంటే క్రియేట్ చేసిన అతను ఏం చేస్తాడంటే కెన్ స్పై ఆన్ ద యూజర్ బిహేవియర్ ఆన్ ది ఇంటర్నెట్, డేటా, కాంటాక్ట్స్, యూసేజ్, హ్యాబిట్స్, విజిటెడ్ పేజెస్, యాప్స్ రన్నింగ్, కనెక్షన్ డీటెయిల్స్, అప్లికేషన్ ఇన్‌స్టాల్డ్ ఆన్ ద డివైస్ ఎక్సెట్రా. అంటే యాక్సెస్ మొత్తం మన యాక్సెస్ మొత్తాన్ని స్పై చేయగలుగుతాడు. మనం ఇప్పుడు డివైస్‌లోకి మీ మొబైల్‌లోకి ఎక్కింది స్పైవేర్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే. ఆ హ్యాకర్ అనేవాడు డైరెక్ట్‌గా మీ మొబైల్‌లో ఇంటర్నెట్ ఎంత వాడుతున్నావు, నీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతలో వస్తుంది, నీ డేటా అంటే ఏంటి, నీ ఫైల్స్ ఎవ్రీథింగ్, నీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క ఫైల్, నీ కాంటాక్ట్స్, నీ హ్యాబిట్స్ అంటే నువ్వు ఒకవేళ జిమ్ చేస్తే నువ్వు జిమ్ కోసం ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్స్ అవన్నీ స్పై చేస్తాడు. సో, విజిటెడ్ రన్నింగ్ యాప్స్, సో రన్నింగ్ నీ దాంట్లో ఏమేమి యాప్స్ రన్ అవుతున్నాయి, కనెక్షన్ డీటెయిల్స్, అప్లికేషన్ ఇన్‌స్టాల్డ్, నీ ఫోన్ కంప్లీట్‌గా మానిటర్ చేస్తాడు. ఒక ర్యాట్ టూల్ లాగా అనుకోవచ్చు ఇది. స్పైవేర్ అంటే కంప్లీట్ నీ డివైస్ మొత్తం చూడగలుగుతాడు హ్యాకర్ అనేవాడు. ఇది స్పైవేర్. సో, ఇట్స్ ఏ అల్టిమేట్ కాన్సిక్వెన్స్ మే బీ సీరియస్ యాజ్ ఇట్ కెన్ ఎస్కలేట్ టు ఐడెంటిటీ థెఫ్ట్. సో, ఐడెంటిటీ థెఫ్ట్ అవుతుంది అంటున్నాడు స్పైవేర్ ద్వారా. అంటే నీ ఐడెంటిటీ అంతా వాళ్ళకి హ్యాకర్‌కి తెలిసిపోతుంది కదా! నువ్వు షాపింగ్ చేస్తావు. నువ్వు నిన్ను స్పై చేస్తాడు. స్పై చేస్తే హ్యాకర్ నువ్వు అమెజాన్‌లో సపోజ్ చెప్పులు ఆర్డర్ పెట్టుకుంటున్నావు. నీ చెప్పుల సైజు 12 అనుకుందాం, ఆర్ 10 ఆర్ 8 అనుకుందాం. సో, నీ చెప్పుల సైజ్ తెలిసిపోతుంది హ్యాకర్‌కి. నీ హ్యాబిట్స్ తెలిసిపోతాయి. నువ్వు జిమ్ చేస్తే నువ్వు బాడీ టైప్ తెలిసిపోతుంది హ్యాకర్‌కి. నువ్వేదైనా ఇంకా హెల్త్‌కి సంబంధించిన హార్ట్ బీట్ రేట్ గానీ, లేకపోతే ఏదైనా టూల్ ఇన్‌స్టాల్ ఆర్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటావు. నువ్వు డైలీ మార్నింగ్ వాకింగ్ చేద్దాం అనుకుంటున్నావు అనుకో ఎగ్జాంపుల్‌గా. వాకింగ్ చేస్తే అందులో ఎన్ని స్టెప్స్ పడ్డాయి, నీ క్యాలరీస్ బర్న్ యాప్స్ ఉంటాయి కదా! ఆ యాప్స్ మీరు సపోజ్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మొత్తం స్పై చేయగలుగుతాడు హ్యాకర్ అనేవాడు. అంటే మీ బయోలాజికల్ డేటా కూడా స్పై చేస్తాడు. ఒకవేళ స్పైవేర్ అనేది మీ మొబైల్‌లోకి ఇంజెక్ట్ అయిపోతే. సో, అప్పుడు నీ బాడీ టైపు, నీ బిహేవియర్, నువ్వు ఎలా ఉంటావు, ఏ విధంగా ఉంటావు మొత్తం స్పై చేసి నీకు ఒకవేళ ఇప్పుడు నువ్వు బల్కింగ్ చేసుకుంటున్నావు అనుకో ఎగ్జాంపుల్‌గా జిమ్‌కెళ్ళి. సో, నీకు ఒక ఫేక్ వెబ్‌సైట్ లింక్ అని ఏదైనా ఒకటి పెడతాడు. ఆఫర్ ఆన్ ద ప్రోటీన్ పౌడర్ అని పెడితే నువ్వు ఆల్రెడీ జిమ్ చేస్తున్న మైండ్ సెట్ కాబట్టి నీ మైండ్ ఆటోమేటిక్‌గా ట్రిక్ అయిపోద్ది. ట్రిక్ అయిపోయి నువ్వు క్లిక్ చేస్తావు. క్లిక్ చేసి హ్యాకర్ వెబ్‌సైట్‌లో ఉన్న ఆ ప్రోటీన్ ద్వారా అని ఏదైనా ప్రోటీన్ పౌడర్ కొనుక్కుందాం అన్నప్పుడు అప్పుడు హ్యాకర్‌కి పే చేస్తావు. సో, హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ విధంగా స్పైవేర్‌ని ఇట్లా యూజ్ చేసి జనాలను స్పై చేసి వాళ్ళకు స్పెసిఫిక్ ఫిషింగ్ లింక్స్ గానీ, ఫిషింగ్ మెయిల్స్ గానీ పెట్టడం జరుగుతుంది. ఇది స్పైవేర్. సో, అదర్ రిలవెంట్ టైప్స్ ఆఫ్ మాల్‌వేర్ ఆర్ షోన్ బిలో. సో, ఇక్కడ అదర్ రిలవెంట్ టైప్స్ కూడా ఇచ్చారు. రోగ్ సాఫ్ట్‌వేర్. సో, ఇక్కడ రోగ్ సాఫ్ట్‌వేర్ అంటే సాఫ్ట్‌వేర్ యూజువల్లీ డౌన్‌లోడెడ్ అండ్ ఇన్‌స్టాల్డ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. దే డివైస్ ద యూజర్ ఇంటూ బిలీవింగ్ ద డివైస్ ఇన్ఫెక్టెడ్ ఆఫర్ ఇన్‌స్టాల్ ఏ ఫ్రీ ట్రయల్ వర్షన్ యాంటీ మాల్‌వేర్. సో, ఇది మీకు చాలా మంది రియల్ లైఫ్ కేసులో సాల్వ్ చేసే ఉంటారు రోగ్ సాఫ్ట్‌వేర్ అంటే. సో, మీరు ఏదైనా ఒక థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన వెంటనే మీ మొబైల్ ఇన్ఫెక్ట్ అయిపోయింది, మీ మొబైల్‌లో ఒక వైరస్ ఎక్కింది, ఇది ఇన్‌స్టాల్ చేసుకోండి, ఇది యాంటీ మాల్‌వేర్. ఇన్‌స్టాల్ చేసుకున్నారంటే మీ మొబైల్‌లో ఉన్న మాల్‌వేర్ మొత్తం స్కాన్ చేసేసి రిమూవ్ చేస్తుంది అని ఒక ఇట్లా ఫేక్ పాపప్ వస్తుంది. రియల్‌గా చెప్పాలంటే మీ మొబైల్‌లకు ఎటువంటి మాల్‌వేర్ ఇంజెక్ట్ కాలేదు. జస్ట్ వాళ్ళు ఏసిన డిస్‌ప్లే ఉన్న యాప్ ఉంటది చూడు, ఆ యాప్‌లోనే మాల్‌వేర్ ఉంటుంది రియల్‌గా చెప్పాలంటే. అదే రోగ్ సాఫ్ట్‌వేర్. వాళ్ళు డిస్‌ప్లే చేసే యాప్‌లోనే మాల్‌వేర్ ఉంటుంది. నిజంగా మన దాంట్లో మాల్‌వేర్ ఉండదు. సో, మనల్ని భయపెడతారు. దీన్ని స్కేర్‌వేర్ అని కూడా అంటారు. స్కేర్‌వేర్ స్కేర్ అంటే భయపెట్టడం. వేర్ అంటే మాల్‌వేర్‌లో డబ్బులు లాస్ట్ వేర్ పదం ఉంటది. ఆ వేర్. సో, దీన్ని స్కేర్‌వేర్ అని కూడా అనొచ్చు. సో, మనల్ని భయపడి ఆ పాపప్ పంపించేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఓహో! నిజంగానే మొబైల్‌లోకి సో, పాత వాళ్ళు ఓల్డ్ గ్రానీస్ ఇట్లా ఉన్నారనుకో, కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు, ఫోన్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో! నా మొబైల్‌లోకి మాల్‌వేర్ ఎక్కేసిందేమో ఇప్పుడు ఇలా అని ఆ హ్యాకర్ పంపించిన యాప్ ఇన్‌స్టాల్ చేస్తాడు. సో, ఆ హ్యాకర్ పంపించిన యాప్‌లో మాల్‌వేర్ ఉంటుంది నిజంగా. మన దాంట్లో ఉండదు. సో, అప్పుడు ఏం చేస్తాడు, మొత్తం మన ఆహ్, పీసీని గానీ, మన మొబైల్‌ని గానీ ఇన్ఫెక్ట్ చేస్తాడు. ఇది రాగ్ సాఫ్ట్‌వేర్. సో, నెక్స్ట్ వచ్చేసి రాన్సమ్‌వేర్. క్రిప్టో వైరస్ హైజాకర్స్ అని కూడా ఉంటారు. దీన్ని రాన్సమ్‌వేర్ ఆర్ ద ప్రోగ్రామ్ దట్ ఎన్క్రిప్ట్స్, సైఫర్ ఎన్కోడ్ ఇంపార్టెంట్ ఫైల్స్ ఆన్ యూజర్ మేక్ ఇన్సెన్సిబుల్ లార్జ్ పేమెంట్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ పాస్వర్డ్ అండ్ రీగెయిన్ యాక్సెస్ ఆన్. సో, సింపుల్‌గా మీకు చెప్పాలంటే ఇక్కడ ఈ పదాన్ని చూసుకోండి. రాన్సమ్‌వేర్. రాన్సమ్ అంటే ఏంటి? రాన్సమ్ అంటే మనీ. వేర్ అంటే ఏంటి? మాల్‌వేర్. సో, రాన్సమ్‌వేర్ అంటే ఏం చేస్తదంటే ఇది ఒక్కసారి మీ పీసీలోకి ఇన్ఫెక్ట్ అయింది. అంటే ఒక హ్యాకర్ అనేవాడు మీకు మెయిల్ చేశాడు రాన్సమ్‌వేర్. మీరు ఇన్‌స్టాల్ చేశారు. ఇన్‌స్టాల్ చేస్తే మీ పీసీలో ఉన్న ప్రతి ఒక్క ఫైల్స్ అన్నీ లాక్ అయిపోతాయి. లాక్ అయిపోయి
ఈ విధమైన డిస్ప్లే పడుతుంది. యువర్ ఫైల్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్. సో ఫైల్స్ అన్నీ ఎన్క్రిప్ట్ అయిపోయాయి. నేను ఈ ఫైల్స్ అన్ని పబ్లిక్లో లీక్ చేస్తా, నాకు ఈ అకౌంట్లోకి మనీ ఇంత పంపకపోతే మొత్తం లీక్ చేస్తా అని మనను బెదిరిస్తాడు. ఒక బిట్కాయిన్ వ్యాలెట్ అడ్రస్ పెడతాడు. ఇట్లా ఈ విధంగా బిట్కాయిన్ వ్యాలెట్ అడ్రస్ హ్యాకర్ అనేవాడు మనకు పంపుతాడు. క్లియర్గా చూపిస్తావా? సో ఆ బిట్కాయిన్ వ్యాలెట్ అడ్రస్ పంపిన వెంటనే అయితే ఈ అడ్రస్కి పంపండి, లేకపోతే మీ ఫైల్స్ కానీ మీ మొత్తం అంతా లీక్ చేసేస్తా అంటాడు. దాన్నే ర్యాన్సమ్వేర్ అంటాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు టైం ఇస్తాడు, ఇంత టైంలోపు పంపకపోతే మొత్తం లీక్ చేసేస్తా అంటాడు. సో బిట్కాయిన్ మనకి ఇక్కడ అక్కడ బిట్కాయిన్ ఒక డెఫినేషన్ కూడా ఇస్తాడు. ఇచ్చేసి యూ నీడ్ టు సెండ్ 2 బిట్కాయిన్స్ అడ్రస్. సో 2 బిట్కాయిన్లు పంపండి అని అంటున్నాడు. సో సపోజ్ నిజంగానే నా పీసీలోకి ఎక్కింది అనుకుందాం. నాకు బిట్కాయిన్ అంటే తెలియదు, ఇక్కడ బిట్కాయిన్ అంటే చదివా. యూ హ్యావ్ టు సెండ్ 2 బిట్కాయిన్. సో బిట్కాయిన్ ప్రైస్ ఎంత ఉన్నది ఇక్కడ ప్రజెంట్ చూద్దాం. బిట్కాయిన్ ప్రైస్ సో బిట్కాయిన్ ప్రైస్ వచ్చేసి ఒక్క బిట్కాయిన్ ఇంత ఉంది. వాడు ఎన్ని బిట్కాయిన్లు అడిగిండు? 2 బిట్కాయిన్లు అడిగిండు. 2 బిట్కాయిన్లు అంటే నేను ఇంత మనీ పంపాలి వానికి. ఇంత మనీ పంపితేనే వాడు నాకు నా ఫైల్స్కి యాక్సెస్ ఇస్తాడు. అప్పటిదాకా ఈ విధంగానే ఉంటుంది. మొత్తం ఇట్లా లాక్ అయిపోయి ఉంటుంది మీ పీసీ. మీ ప్రతి ఒక్క ఫైల్స్, ఏం ఫైల్ ఓపెన్ చేసినా ఇదే డిస్ప్లే వస్తుంది. అసలు ఏ ఫైల్స్ ఓపెన్ చేయరాదు. సో దీన్నే ర్యాన్సమ్వేర్ అంటారు. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చదువుతాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డెఫినేషన్ చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ర్యాన్సమ్వేర్ ఆర్ ప్రోగ్రామ్స్ దట్ ఎన్క్రిప్ట్ ఇంపార్టెంట్ ఫైల్స్ ఫర్ ద యూజర్, మేకింగ్ దెమ్ టు ఇన్యాక్సెసిబుల్ టు the request the payment of large ransom in order to receive the password to regain access to the blocked or encrypted files. అంటే మొత్తం అన్ని ఫైల్స్ అన్ని ఎన్క్రిప్ట్ అయిపోతాయి. అవి డీక్రిప్ట్ చేయాలంటే ఒక కీ కావాలి. ఆ కీ కావాలంటే అది హ్యాకర్ దగ్గర ఉంటుంది, మన దగ్గర ఉండదు. ఆ కీ కోసం ఇంత మనీ పే చేస్తే నీకు ఇస్తా అంటాడు. సో సమ్ టైమ్స్ మనీ పే చేస్తే కొందరు గుడ్ హ్యాకర్స్ అనే వాళ్ళు ఇస్తారు. అసలు అది వేసేదే చెడ్డ హ్యాకర్. సో కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. కొందరు మనీ రిసీవ్ అయ్యా కూడా పబ్లిక్లో పెట్టేస్తారు. సో ఆ విధంగా ఉంటుంది. ఎవరి మైండ్ సెట్ బట్టి వాళ్ళు చేస్తారు. అంటే మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోతాయి. ఎన్క్రిప్ట్ అయిపోతాయి. అవి డిక్రిప్ట్ చేయాలంటే ఒక కీ కావాలి. ఆ కీ హ్యాకర్ దగ్గర ఉంటుంది. ఆ హ్యాకర్ దగ్గర కీ కావాలంటే మనం ర్యాన్సమ్ పే చేయాలి. ఇది ర్యాన్సమ్వేర్. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో ర్యాన్సమ్వేర్. ఈ క్రిప్టో ర్యాన్సమ్వేర్ అనేది సేమ్ దాని విధంగా సేమ్ ర్యాన్సమ్వేర్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తాడు, క్రిప్టో కరెన్సీలో పేమెంట్ అడుగుతాడు. దీన్నే క్రిప్టో ర్యాన్సమ్వేర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి డాక్స్వేర్ అంటే డాక్స్వేర్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ క్రిప్టో ర్యాన్సమ్వేర్. సో నేను డాక్స్వేర్ అంటే సింపుల్గా చెప్తాను. సేమ్ క్రిప్టో లాగానే డాక్స్వేర్ అనేది కూడా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డాక్స్వేర్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ర్యాన్సమ్వేర్ దట్ ఎక్స్ట్రాక్ట్ థీమ్స్ థ్రెటనింగ్. సో అక్కడ సేమ్ ఆ విధంగానే మనీ పే చేయకపోతే పర్సనల్ ఫైల్స్ ఉంటాయి కదా, పర్సనల్ ఫైల్స్ అనేది పబ్లిక్లో పెట్టేస్తా అంటాడు. సో ఇక్కడ విచ్ ఫోకసెస్ ఆన్ ద లుకింగ్ డాక్స్వేర్ ప్రాసెస్ పబ్లిక్ ఎక్స్పోజర్ ఆఫ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. సో మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్లో పెడదా అని ర్యాన్సమ్వేర్ అడుగుతాడు. ఇదే డాక్స్వేర్ అంటారు. సో ఇది టైప్స్ ఆఫ్ మాల్వేర్ అండ్ మాల్వేర్ యొక్క ఎగ్జాంపుల్స్.